వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన ఫస్ట్ టాపిక్ 2024-25లో భారత పునరుత్పత్తి శక్తి సామర్థ్యంలో చారిత్రక వృద్ధి. పునరుత్పత్తి శక్తి మంత్రిత్వ శాఖ ప్రకారం 2024-25 భారత్ 29.5 గిగావాట్ల శక్తి సామర్థ్యాన్ని సాధించడం జరిగింది. దేశం మొత్తంలో పునరుత్పత్తి శక్తి సామర్థ్యం 220.10 గిగావాట్లకు చేరింది. అదేవిధంగా 2023-24లో చూసుకుంటే 198.75 గిగావాట్ల శక్తి సామర్థ్యాన్ని సాధించింది. 2024-25 వార్షిక వృద్ధి ఎంతుందంటే 29.52 గిగావాట్లు. ఇది చరిత్రలోనే అత్యధికం. మొత్తం స్థాపిత పునరుత్పత్తి శక్తి ఎంతుందంటే 220.10 గిగావాట్లు. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే 2030 నాటికి 500 గిగావాట్ల నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఆధారిత శక్తి సామర్థ్యం. ఇది ప్రధానమంత్రి ప్రకటించిన పంచామృతం లక్ష్యాలలో భాగంగా దీనిని ఏర్పాటు చేయనున్నారు. పంచామృతం లక్ష్యాలు ఇది COP26 భారత ప్రధాని ప్రతిపాదించిన వాతావరణ ప్రణాళిక నాటి లక్ష్యం. 2030 నాటికి ఎంత లక్ష్యాన్ని పెట్టారంటే 500 గిగావాట్ల నాన్ ఫాజిల్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ టాపిక్ UN నివేదిక మాతృ మరణాల్లో భారత్ ప్రపంచంలో 2వ స్థానం. ఇది 2023 నివేదిక ప్రకారం. ప్రతిరోజు భారత్లో మాతృ మరణాలు ఎంత నమోదవుతున్నాయంటే 52 మాతృ మరణాలు భారత్లో నమోదవుతున్నాయి. మొదటి స్థానంలో ఏ దేశం ఉందంటే నైజీరియా. 75,000 మరణాలు నైజీరియాలో నమోదవుతున్నాయి. రెండవ స్థానంలో భారత్ 19,000 మాతృ మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచంలో మాతృ మరణాల రేటులో 47% డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో మరియు పాకిస్తాన్, భారత్ ఈ దేశాల నుంచి నమోదవుతున్నాయి. ఈ నివేదికను విడుదల చేసిన రిపోర్ట్ పేరు ఏమిటంటే ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మోర్టాలిటీ 2020-23 ప్రకారం. దీనిని విడుదల చేసిన సంస్థలు ఏవి అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవా. యూనిసెఫ్, UNFPA సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. భారతీయ మాతృ మృత్యు నిష్పత్తిని చూసుకుంటే 2000 ఇయర్లో 362 మాతృ మృత్యు నిష్పత్తి ఉంది. 2003లో 80 నుంచి 78%కి తగ్గింది. MMR అంటే ప్రతి లక్ష జీవ జననాలకు గల మాతృ మరణాల సంఖ్య. నెక్స్ట్ టాపిక్ ప్లాస్టిక్ చెత్తలో భారత్ వాటా 3.54%. 2022 ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ 2022లో మొత్తం ఎంత నమోదైందంటే 26.8 కోట్ల టన్నులు. ఇందులో భారత్ 3.54% అని నేచర్ జనరల్లో వెలువడిన అధ్యయనంలో వెల్లడైంది. భారత్లో 2022లో 95 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తి అయింది. అత్యధికంగా చైనాలో 8.15 టన్నుల ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తి అయింది. అదేవిధంగా అమెరికాలో 4 కోట్ల టన్నులు, UAEలో 3 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త అనేది ఉత్పత్తి అయింది. భారత్ ప్లాస్టిక్ వ్యర్థ ఉత్పత్తిలో ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందంటే 5వ స్థానం. భారత ప్రభుత్వం 2022 జూలై నుంచి కొన్ని ఒక్కసారి వాడే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని అమలు చేసింది. నెక్స్ట్ టాపిక్ వంటి కొమ్ము ఖడ్గమృగాల కోసం జాతీయ చర్య ప్రణాళిక. ఈ వంటి కొమ్ము ఖడ్గమృగాలు ఎక్కడ కనిపిస్తాయంటే అస్సాం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్కులో కనిపిస్తాయి. వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా వారు ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ఈ వంటి కొమ్ము ఖడ్గమృగాలను ఇతర ప్రాంతాల్లో మళ్లించేందుకు ప్రణాళికను రూపొందించారు. వంటి కొమ్ము ఖడ్గమృగాల యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమిటంటే రైనోసెరోస్. వీటి యొక్క నివాస ప్రాంతాలు ఎక్కడ అంటే తరై గడ్డి భూములు, వరద మైదానాలలో వీటి యొక్క నివాస ప్రాంతాలు ఉంటాయి. భారతదేశంలో ప్రస్తుత ప్రధాన అభయారణ్యాలు ఏవి అంటే కజిరంగా నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉందంటే అస్సాంలో.
ఇక్కడ అత్యధికంగా ఖడ్గమృగాలు ఉన్నాయి. ఎన్ని ఖడ్గమృగాలు ఉన్నాయి అంటే 2613 వరకు ఖడ్గమృగాలు ఉన్నాయి. పబితోరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, వన్యప్రాణి అభయారణ్యం ఇది ఎక్కడ ఉందంటే అస్సాం. నెక్స్ట్ టాపిక్ నీలగిరి తార్ గణన. ఈ నీలగిరి తార్ గణన ఎందుకు వార్తల్లోకి వచ్చిందో చూద్దాం. అసలు తార్ అంటే ఏమిటంటే ఇది వంటె. ఎర్వికులం నేషనల్ పార్క్ స్థాపనకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేరళ మరియు తమిళనాడు సంయుక్తంగా ఏప్రిల్ 2025లో నీలగిరి తార్ జనగణనను నిర్వహించనున్నాయి. మొత్తం 225 వంటెలలో ఈ సర్వే జరగనుంది. నీలగిరి తార్ ఇది దక్షిణ భారతదేశానికి మాత్రమే కలిగిన ఏకైక పర్వత జంతువు. ఇప్పుడు ఈ నీలగిరి తార్ తమిళనాడు రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందింది. ఈ సర్వే ప్రాజెక్ట్ నీలగిరి తార్ 2022-27 కార్యక్రమంలో భాగం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జీవావరణ పరిరక్షణ, జంతువులను తిరిగి ప్రవేశపెట్టే ప్రయత్నాలను ఇది చేపట్టనుంది. ఎర్వికులం నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, ఆగస్త్యమలై పర్వతాలు ఇవి ఎక్కడ ఉన్నాయంటే కేరళలో. అదేవిధంగా తమిళనాడులో ముకుర్తి నేషనల్ పార్క్ మరియు గ్రాస్ హిల్స్ నేషనల్ పార్క్స్ లొకేటెడ్ అయి ఉన్నాయి. తాజా అంచనాల ప్రకారం తమిళనాడు 1229 తార్లను కలిగి ఉంది. అదేవిధంగా కేరళ 827 తార్లను కలిగి ఉంది. నీలగిరి తార్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమిటంటే నీలగిరి ట్రాగస్ హైలోకియస్. సైంటిఫిక్ నేమ్ ప్రాజెక్ట్ నీలగిరి తార్ 2022-27 తమిళనాడు ప్రభుత్వం యొక్క ప్రణాళిక. ఇది IUCN యొక్క స్థితిలో ఇండేంజర్డ్ స్థాయిలో ఉంది. ఇండేంజర్డ్ అంటే అత్యంత ప్రమాదంలో ఉంది. నెక్స్ట్ టాపిక్ చిత్తోడ్ కోట పరిసరాల్లో మైనింగ్ నిషేధంపై పునరాలోచన. ఈ చిత్తోర్గఢ్ కోట ఎక్కడ ఉందంటే రాజస్థాన్ ప్రభుత్వం 10 కిలోమీటర్ల పరిధిలో మైనింగ్ కార్యకలాపాలపై నిషేధాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఈ చిత్తోడ్గఢ్ కోట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ముఖ్యాంశాలను చూస్తే బిర్లా కార్పొరేషన్ లిమిటెడ్ మరియు రాజస్థాన్ మధ్య ఉన్న వివాదం వల్ల రాజస్థాన్ హైకోర్టు 2012 కోట సమీపంలో మైనింగ్ని నిషేధించింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క పరిధిలో ఉంది. చిత్తోడ్గఢ్ కోట భారతదేశంలోని అతిపెద్ద కోట. ఇది దాదాపు 700 ఎకరాలలో నిర్మితమై ఉంది. 2013 యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఈ చిత్తోడ్గఢ్ కోటను గుర్తించింది. నెక్స్ట్ టాపిక్ జస్పే 2025లో భారత్కి తొలి యూనికార్న్. బెంగళూరుకి చెందిన డిజిటల్ చెల్లింపుల సంస్థ ఏది అంటే జస్పే. తాజా పెట్టుబడితో టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించనున్న జస్పే దీని యొక్క లక్ష్యం ఏమిటంటే ఏపీఏసీ మరియు లాటిన్ అమెరికా, యూరప్, UK, నార్త్ అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో దీనిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫోన్పే, రాజోర్ పే వంటి ప్రముఖ కస్టమర్లను కోల్పోయిన జస్పే AI ఆధారిత వృద్ధి ద్వారా మార్కెట్లలో మళ్ళీ పునరావృతం కానుంది. యూనికార్న్ స్టార్టప్ విలువ $1 బిలియన్ అంటే సుమారుగా 8,300 కోట్లు దాటిన ప్రైవేట్ కంపెనీగా ఈ సంస్థ అభివృద్ధి చెందింది. కేదేరా క్యాపిటల్ ఇది భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ. నెక్స్ట్ టాపిక్ మూడీస్ అంచనా ప్రకారం 2024లో భారత్ వృద్ధి 6.1% మాత్రమే అని అంచనా వేసిన సంస్థ ఏది అంటే మూడీస్. 2024 సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి రేటు అంచనాని 6.4% నుంచి 6.1%కి తగ్గిందని అంచనా వేసింది. ఈ నివేదిక పేరు ఏమిటంటే అపక్ అవుట్లుక్ USVS దెమ్. నెక్స్ట్ టాపిక్ AI సహాయంతో ప్రపంచంలో తొలి కృత్రిమ గర్భధారణ శిశువు జననం. AI సహాయంతో పూర్తి ఆటోమేటెడ్ IVF విధానంలో జన్మించిన ప్రపంచంలో తొలి శిశువు మెక్సికోలో పుట్టాడు. న్యూయార్క్ మెక్సికో వైద్యుల బృందం రూపొందించిన కొత్త ఆటోమేటెడ్ IVF టెక్నాలజీ ద్వారా 40 ఏళ్ల మహిళకు మగ శిశువు జన్మించింది. సాధారణంగా ICSI ప్రక్రియలో 23 దశలు మానవ నిపుణులచే నిర్వహించబడతాయి.
మానవ ప్రమేయం లేకుండానే AI సహాయంతో పూర్తి చేసిన ప్రముఖ పురోగతి ఇది. 1990లో ప్రారంభమైన ICSIకు ప్రత్యామ్నాయ పద్ధతిగా ఇది అభివృద్ధి చెందింది. నెక్స్ట్ టాపిక్ IIM అహ్మదాబాద్ దుబాయ్ అంతర్జాతీయ క్యాంపస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ తన మొదటి విదేశీ క్యాంపస్ను దుబాయ్లో ప్రారంభించాలనుకుంటుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ అకాడమిక్ సిటీ సెప్టెంబర్ 2025లో ప్రారంభం కానుంది. ఈ క్యాంపస్ యొక్క నిర్మాణం ఎప్పటి వరకు పూర్తవుతుందంటే 2029 నాటికి ఈ క్యాంపస్ యొక్క నిర్మాణం పూర్తి కానుంది. నెక్స్ట్ టాపిక్ ఇంపీరియల్ గ్లోబల్ ఇండియా కేంద్రం ఏర్పాటు. ఇంపీరియల్ గ్లోబల్ ఇండియా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే బెంగళూరులో. ప్రఖ్యాత ఇంపీరియల్ కాలేజ్ లండన్ త్వరలో బెంగళూరులో తన భారతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రానికి పేరు ఇంపీరియల్ గ్లోబల్ ఇండియా. భారతదేశం దీనిని ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నారంటే భారతదేశం మరియు బ్రిటన్ మధ్య విద్యా శాస్త్ర సాంకేతిక రంగాలలో అనుసంధాన వేదికగా ఇది పనిచేస్తుందని దీనిని ప్రారంభించబోతున్నారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్ స్థాపన ఏ ఇయర్లో జరిగిందంటే 1907. ఇంపీరియల్ కాలేజ్ యొక్క ప్రెసిడెంట్గా ఎవరు విధులు నిర్వహిస్తున్నారంటే సర్ హ్యూస్ బ్రాడీ. నెక్స్ట్ టాపిక్ స్వచ్ఛమైన ఇంధన లక్ష్యాలను చేర్చుకోవడానికి భారతదేశం ప్రారంభించిన మిషన్ పేరు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే గనుల మంత్రిత్వ శాఖ మంత్రి అయిన జి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ మిషన్ దేశంలో ఆఫ్ షోర్ ప్రాంతాలలో కీలకమైన ఖనిజాల అన్వేషణను తీవ్రతరం చేస్తుంది. ఆఫ్ షోర్ ప్రాంతాలు అంటే ఒక వ్యక్తి లేదా సంస్థ తమ స్వదేశం నుండి దూరంగా ఉండే విదేశాలు లేదా ఇతర కార్యకలాపాలు అని అర్థం. NCMM యొక్క లక్ష్యం ఏమిటంటే ఖనిజాల ఎగుమతులపై భారతదేశం ఆధారపడడాన్ని తగ్గించడం. అదేవిధంగా సోలార్ ప్యానెలు, వైండ్ టర్బైన్లు, ఎలక్ట్రానిక్ వెహికల్ బ్యాటరీ మరియు హైడ్రోజన్ ఇంధన ఘటకాలకు కీలకమైన ఖనిజాలు అవసరమవుతాయి. ఈ మిషన్ కింద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2024-25 నుండి 2030-31 వరకు 12 అన్వేషణ ప్రాజెక్టులను నిర్వహించే బాధ్యతను కలిగి ఉంది. నెక్స్ట్ టాపిక్ నైట్రాలోని కాన్స్టెంటిన్ ద ఫిలాసఫియర్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్. దీనితో సత్కరించబడిన వారు ఎవరు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. స్లోవేకియా మరియు పోర్చుగల్లలో 4 రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజున స్లోవేకియాలోని నెట్రాలోని కాన్స్టెంటిన్ ద ఫిలాసఫియర్ విశ్వవిద్యాలయం తరపున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఈ పురస్కారం విశిష్ట ప్రజాసేవ మరియు సామాజిక న్యాయం పట్ల నిబద్ధతను మరియు మహిళా సాధికారిక మరియు సాంస్కృతిక పరిరక్షణ కోసం చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా లభించింది. నెక్స్ట్ టాపిక్ ప్రపంచంలో మొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్. దీనిని ప్రారంభించిన దేశం ఏది అంటే జపాన్. నిర్మించింది ఇంజనీరింగ్ ఫిట్లో వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ. ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే అరిడా సిటీ, వాకామా ప్రీఫెక్చర్, జపాన్లో ఉంది. స్టేషన్ పేరు హత్సుషియా స్టేషన్. జపనీస్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ సంస్థ సెరామిక్స్ ఉత్పత్తి చేసిన ప్రీఫాబ్రికేటెడ్ కాంపోనెంట్లను ఉపయోగించి నిర్మించబడింది. నెక్స్ట్ టాపిక్ భారతదేశం సాధికారిత కల్పించే లక్ష్యంతో యుఎన్తో మద్దతు. భారతదేశం సాధికారిత కల్పించే లక్ష్యంతో యుఎన్తో మరియు ఏ దేశంతో మద్దతును కుదుర్చుకుందంటే వికలాంగులకు సాధికారిక కల్పించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు కోసం భారతదేశం సియెరా లియోన్కు $US అయిన 9,90,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. సియెరా లియోన్లో ప్రత్యేకంగా వికలాంగులకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడం కోసం ఈ చొరవను తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యాంశాలు ఏమిటంటే మొత్తం భారతీయ గ్రాంట్స్ ఎంత అంటే 9,90,000. ప్రాజెక్టు పేరు సియెరా లియోన్. ఇది ప్రత్యేకంగా వికలాంగులకు ఆర్థిక స్వతంత్రం అందించడం కోసం. భాగస్వామ్య సంస్థ ఏది అంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమ సంస్థ. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే గ్రామీణ సియెరా లియోన్లోని వికలాంగుల కోసం ఆర్థిక స్వతంత్రం మరియు స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ టాపిక్ ISSF ప్రపంచ కప్ బ్యూనస్ ఎయిర్స్
2025లో భారత్ యొక్క ర్యాంక్, భారత్ షూటర్ల ర్యాంక్ ఎంత అంటే 2. భారత్ ఇందులో ఎన్ని పతాకాలు సాధించిందంటే 8. అవి 4 స్వర్ణాలు, 2 రజతాలు మరియు 2 కాంస్యాలు. ISSF అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్. ఈ షూటర్ల ప్రపంచ కప్ ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 1 నుంచి 10 వరకు జరిగింది. ఎక్కడ జరిగిందంటే అర్జెంటీనా రాజధాని అయిన బ్యూనస్ ఎయిర్స్లో ఈ ప్రపంచ కప్ జరిగింది. ఇందులో టాప్ 3 దేశాలు ఏవి అంటే ఫస్ట్ చైనా, సెకండ్ భారత్ మరియు థర్డ్ USA. నెక్స్ట్ టాపిక్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లో 3,880 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అభివృద్ధి చేశారు. అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులను అక్కడ ప్రారంభించారు. ఏ నగరంలో ప్రాజెక్ట్ని ప్రారంభించారంటే వారణాసిలో. ఈ కార్యక్రమంలో మౌలిక సదుపాయాల శక్తి, విద్య చట్ట అమలు, ప్రజా సంక్షేమం మరియు సాంస్కృతిక వారసత్వం అంతటా విస్తరించి ఉన్నాయి. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచడం మరియు చేతి వృత్తుల వారు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్లను మరియు చిన్న వ్యాపారుల సంక్షేమాన్ని ప్రోత్సహించడం కోసం ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్, హరిదత్ కప్రీ మరణం. అసలు ఈ హరిదత్ కప్రీ ఎవరు, ఇతను ఎందుకు వార్తల్లోకి వచ్చారో ఇప్పుడు చూద్దాం. ఇతను భారత బాస్కెట్బాల్ యొక్క మాజీ కెప్టెన్. ఇతనికి 1969లో అర్జున అవార్డు లభించింది. నెక్స్ట్ టాపిక్, జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం. ఈ జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని ఎవరి జయంతి సందర్భంగా నిర్వహిస్తారంటే మహాత్మా గాంధీ భార్య అయిన కస్తూర్బా గాంధీ యొక్క జయంతిని గురించి ఇది సూచిస్తుంది. ఇది ఏ తేదీన నిర్వహించుకుంటారంటే ఏప్రిల్ 11న. ఏప్రిల్ 11న గర్భధారణ సమయంలో స్త్రీ భద్రతకు సంబంధించిన అవగాహనను ఈరోజు వ్యాప్తి చేస్తారు. 2025లో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటంటే హెల్దీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్. నెక్స్ట్ టాపిక్, మహిళల భద్రత మరియు సాధికారితపై స్త్రీ సమ్మిట్ 2025. ఈ స్త్రీ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్లో జరిగింది. మహిళల భద్రత మరియు సాధికారితను పెంపొందించడానికి ఈ కార్యక్రమంను నిర్వహించనున్నారు. దీని యొక్క ఎడిషన్ ఎన్నవ ఎడిషన్ అంటే 2వ ఎడిషన్. దీనిని ఏ తేదీన నిర్వహించనున్నారంటే ఏప్రిల్ 15న. దీనిని ఎందుకు నిర్వహించబోతున్నారంటే సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ టాపిక్, వరల్డ్ ప్యాంక్రియాన్స్ డే. ఏ తేదీన జరుపుకుంటామంటే ఏప్రిల్ 11న. ప్యాంక్రియాన్స్ వ్యాధిపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం ఈ రోజును నిర్వహిస్తారు. ప్యాంక్రియాన్స్ వ్యాధి అనేది ఇది నాడి సంబంధిత వ్యాధి. నెక్స్ట్ టాపిక్, న్యూ బద్నావర్ ఉజ్జయిని జాతీయ రహదారి. ఈ ఉజ్జయిని జాతీయ రహదారిని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ప్రారంభించిన వారు ఎవరు అంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ హైవే థాన్ జిల్లాలోని బద్నావర్లో ఉంది. భారతమాల పథకం కింద 1352 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు వచ్చేసి 328 కిలోమీటర్లు. నెక్స్ట్ టాపిక్, వెర్కా బ్రాండ్ను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి పంజాబ్లో మిల్క్ ఫ్రెడ్ ప్రారంభించిన మస్కట్ పేరు ఏమిటంటే వీరా. భారతదేశమంతటా అమ్మకాలను పెంచడానికి, అదేవిధంగా ఉత్పత్తులపై అవగాహనను పెంచడానికి భారతదేశంలో 7వ అతిపెద్ద పంజాబ్ ఆధారిత పాల సహకార సంస్థ అయిన మిల్క్ ఫెడ్ తన వెర్కా డైరీ బ్రాండ్ కోసం కొత్త మస్కట్గా వీరాన్ని పరిచయం చేసింది. వెర్కా మిల్క్ ప్లాంట్ ఇది మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. దీన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే భగవత్ సింగ్ మన్. మస్కట్ వీరా అంటే సోదరుడు. అదేవిధంగా నవ్వుతున్న సిక్కు యువకుడు ముకిలిత హస్తాలతో పలకరిస్తున్నట్లుగా దీనిని వర్ణించారు. ఈ మస్కట్ నీలం రంగు జుట్టు మరియు సగం పోనీతో పోల్కా డాట్ ఫ్రాక్లో ధరించి ఉన్న ఐకానిక్ అమూల్ అమ్మాయి నుండి ప్రేరణ పొందింది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, అయోధ్య పర్వ్ 2025. దీనిని ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఏ తేదీన దీనిని నిర్వహించనున్నారంటే ఏప్రిల్ 11 నుంచి 13 వరకు. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే ప్రముఖ కళాకారుడైన పద్మశ్రీ వాసుదేవ్ కామత్. నిర్వహించే వారు ఎవరు అంటే అయోధ్య పర్వ్ మరియు శ్రీ అయోధ్య న్యాస్. ఈ పండుగ భారతీయ ఆధ్యాత్మికత, కళ మరియు విలువలను జరుపుకుంటుంది. ఈ కార్యక్రమం అయోధ్య యొక్క సాంస్కృతిక, కళాత్మక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గౌరవిస్తుంది. సో ఇది ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్. ఈ రోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.